చాప్టర్ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో జాతీయ ఆదాయ అంచనా పద్ధతుల్లో ఒకటి కానిది ఏది? 1 బ్యాంకింగ్ పద్ధతి, 2 ఖర్చు పద్ధతి, 3 ఉత్పత్తి పద్ధతి, 4 ఆదాయ పద్ధతి. దీనిలో కరెక్ట్ ఆన్సర్ జాతీయ ఆదాయ అంచనా పద్ధతుల్లో ఒకటి కానిది బ్యాంకింగ్ పద్ధతి కరెక్ట్ ఆన్సర్. బ్యాంకింగ్ పద్ధతికి సొల్యూషన్ చూసుకుంటే కీ పాయింట్స్. జాతీయ ఆదాయం అనేది ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేయబడిన అన్ని కొత్త వస్తువులు మరియు సేవల యొక్క దేశం యొక్క తుది ఉత్పత్తి యొక్క మొత్తం విలువ. జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులు 3. 1 ఖర్చు విధానం, 2 ఆదాయ విధానం, 3 ఉత్పత్తి పద్ధతి. 1 ఖర్చు విధానం చూసుకుంటే ఈ పద్ధతిలో తుది వస్తువులు మరియు సేవల కొనుగోలుపై ఆదాయాన్ని పారవేయడాన్ని మేము అంచనా వేస్తాము. ఆదాయ విధానం. ఆదాయ పద్ధతి అనేది ఒక అకౌంటింగ్ సంవత్సరంలో వారి ఉత్పాదక సేవల కోసం అద్దె, వేతనాలు, వడ్డీ మరియు లాభం రూపంలో ఉత్పత్తి యొక్క ప్రాథమిక కారకాలకు చేసిన చెల్లింపుల వైపు నుండి జాతీయ ఆదాయాన్ని కొలుస్తుంది. 3 ఉత్పత్తి పద్ధతి. ఈ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని వస్తువులు మరియు సేవల ప్రవాహంగా కొలుస్తారు. ఈ పద్ధతిని అవుట్పుట్ పద్ధతి అని కూడా అంటారు. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే స్థూల దేశీయోత్పత్తి జీడిపి జాతీయతతో సంబంధం లేకుండా యునైటెడ్ స్టేట్స్లో ఉన్న వ్యక్తులు మరియు వ్యాపారాల ద్వారా తుది ఉత్పత్తి విలువ. స్థూల జాతీయ ఉత్పత్తి జిఎన్పి భౌగోళిక స్థానంతో సంబంధం లేకుండా అమెరికన్ల తుది ఉత్పత్తి విలువ. నెక్స్ట్ నికర దేశీయ ఉత్పత్తి ఎన్డిపి జీడిపి మైనస్ మూలధన తరుగుదల. జాతీయ ఆదాయం ఎన్ఐ సామాజిక భద్రత వంటి బదిలీ చెల్లింపులతో సహా వారి భూమి, కార్మికులు మరియు మూలధనం కోసం అమెరికన్ల మొత్తం ఆదాయాలు. ఎన్ఐ = ఎన్డిపి మైనస్ నికర విదేశీ ఫ్యాక్టర్ ఆదాయం మైనస్ విదేశాల్లో ఉన్న అమెరికన్లు సంపాదించిన ఆదాయం మైనస్ పరోక్ష వ్యాపార పన్నులు. వ్యక్తిగత ఆదాయం పిఐ అమెరికన్లు స్వీకరించిన మొత్తం ఆదాయం బదిలీ చెల్లింపులతో సహా. పిఐ = ఎన్ఐ మైనస్ సంపాదించిన ఆదాయం కానీ స్వీకరించబడలేదు మైనస్ ప్రభుత్వ సెక్యూరిటీల నుండి పొందిన వడ్డీ. నెక్స్ట్ డిస్పోజబుల్ ఆదాయం డిఐ పిఐ మైనస్ ఆదాయపు పన్నులు. నెక్స్ట్ క్వశ్చన్, దేశం యొక్క ఆర్థిక పరిమాణానికి కింది వాటిలో ఏది ఎక్కువగా ఉపయోగించబడుతుంది? దేశం యొక్క ఆర్థిక పరిమాణాన్ని కొలవడానికి ఏది ఎక్కువగా ఉపయోగపడుతుంది? ఆన్సర్ చూసుకుంటే స్థూల దేశీయ ఉత్పత్తి ఎక్కువగా ఉపయోగించబడుతుంది. దీనికి సొల్యూషన్ చూసుకుంటే సరైన ఆన్సర్ స్థూల దేశీయోత్పత్తికి ప్రధాన అంశాలు. ఆర్థిక వ్యవస్థ యొక్క ఆర్థిక పరిమాణాన్ని కొలవడానికి స్థూల దేశీయోత్పత్తి ఉపయోగించబడుతుంది. స్థూల దేశీయోత్పత్తి అనేది ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశం యొక్క దేశీయ భూభాగంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరియు సేవల మార్కెట్ ధర మొత్తం. ఇది దేశీయ భూభాగాన్ని పరిగణిస్తుంది. దేశంలోని నివాసి లేదా అనివాసి కూడా ఉత్పత్తి చేసే ఏదైనా స్థూల దేశీయోత్పత్తిలో లెక్కించబడుతుంది. ఇది స్థూల భావన కాబట్టి ఇది తరుగుదల విలువలను కలిగి ఉంటుంది. ఇది మార్కెట్ ధర వద్ద లెక్కించబడుతుంది కాబట్టి నికర పరోక్ష పన్నులు కూడా స్థూల దేశీయోత్పత్తిలో చేర్చబడతాయి. నిజ జీడిపి అనేది స్థిరమైన ధర వద్ద జీడిపి యొక్క కొలత. స్థిరమైన ధర అనేది ఇచ్చిన సంవత్సరం లేదా ఆధార సంవత్సరం ధర. నామమాత్రపు జీడిపి అనేది ప్రస్తుత ధర వద్ద జీడిపి యొక్క కొలత. ప్రస్తుత ధర అనేది వస్తువులు నడుస్తున్న ధర. జీడిపి దాని ఇతర కొలత జీడిపి డిఫ్లేటర్తో కొంత వ్యవధిలో ధరలో మార్పులను లెక్కించడంలో కూడా సహాయపడుతుంది. జీడిపి డిఫ్లేటర్ = నామినల్ జీడిపి బై రియల్ జీడిపి × 100. జీడిపి అనేది ఆర్థిక వ్యవస్థ సంక్షేమానికి సూచిక. అధిక జీడిపి ఆర్థిక వ్యవస్థలో అధిక స్థాయి ఉత్పత్తి కార్యకలాపాలను చూపుతుంది. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే దీని గురించి జీడిపి 3 పద్ధతుల ద్వారా లెక్కించబడుతుంది. విలువ జోడించిన పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి. విలువ జోడించిన పద్ధతి దాంట్లో ఉత్పత్తి యొక్క ప్రతి దశలో ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం జోడించిన విలువ ఆధారిత పద్ధతిలో లెక్కించబడుతుంది.
విలువ జోడింపు అనేది ప్రతి ఉత్పత్తి స్థాయిలో జోడించిన అదనపు విలువ అంతిమ ఉత్పత్తి విలువ నుండి మధ్యస్థాయి విలువను తీసివేయడం ద్వారా విలువ జోడింపును లెక్కించవచ్చు. ఆదాయ పద్ధతి. ఆదాయ పద్ధతిలో నికర దేశీయ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ యొక్క దేశీయ భూభాగంలో సంపాదించిన శాశ్వత ధర మొత్తం ద్వారా లెక్కించబడుతుంది. శాశ్వత ధర. అద్దె, వేతనాలు, వడ్డీ, లాభం. ఉత్పత్తి కారకం భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు. శాశ్వత ధర ఉత్పత్తి కారకం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. శాశ్వత ధర మొత్తం ద్వారా మనం ఎన్డిపిఎఫ్సి దేశీయ ఆదాయం పొందుతాము. జీడిపిని పొందటానికి మేము ఎన్డిపిఎఫ్సిలో తరుగుదల మరియు నికర పరోక్ష పన్నును జోడిస్తాము. ఖర్చు పద్ధతి. వ్యయ పద్ధతి ద్వారా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల వ్యయాన్ని జోడించడం ద్వారా జీడిపి నేరుగా లెక్కించబడుతుంది. ఇచ్చిన సమీకరణాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే జీడిపి = C+I+G+XM. ఇక్కడ సి అనేది వినియోగ రంగానికి, ఐ ఉత్పత్తి రంగానికి పెట్టుబడి, జి అనేది ప్రభుత్వ వ్యయానికి మరియు XM బాహ్య రంగానికి నికర ఎగుమతి. నెక్స్ట్ క్వశ్చన్. జీడిపి డిఫ్లేటర్కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. అందులో ఒకటి, జీడిపి డిఫ్లేటర్ విలువ 1 కంటే ఎక్కువగా ఉంటే నామమాత్ర జీడిపి వాస్తవ జీడిపి కంటే ఎక్కువగా ఉందని అర్థం. ఇదొక ప్రకటన. సెకండ్ ప్రకటన, జీడిపి డిఫ్లేటర్ దేశంలోని వినియోగదారులు ఉపయోగించే అన్ని వస్తువులు, సేవలను పరిగణలోకి తీసుకుంటుంది. ఇది రెండవ ప్రకటన. దీనిలో ఏది సరి అయినది చూసుకుంటే 1 మరియు 2 కూడా సరి అయిన ప్రకటనలు. మీనింగ్ చూసుకుంటే జీడిపి డిఫ్లేటర్ ఆర్థిక వ్యవస్థలోని అన్ని వస్తువులు మరియు సేవల ధరలలో సగటు మార్పును కొలుస్తుంది. జీడిపి డిఫ్లేటర్ను ప్రైస్ డిఫ్లేటర్ మరియు ఇంప్లిసిట్ ప్రైస్ డిఫ్లేటర్ అని కూడా పిలుస్తారు. బేస్ ఇయర్తో పోలిస్తే ఆర్థిక వ్యవస్థలోని అన్ని వస్తువులు, సేవల్లో మొత్తం ద్రవ్యోల్బణానికి ఇది సూచిక. అందువల్ల జీడిపి డిఫ్లేటర్ దేశంలోని వినియోగదారులు ఉపయోగించే అన్ని వస్తువులు మరియు సేవలను పరిగణలోకి తీసుకుంటుంది. అందువల్ల స్టేట్మెంట్ 2 సరి అయినది. ఇది ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఒక ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ధరల వద్ద ఉత్పత్తి చేసే వస్తువులు మరియు సేవల విలువ మరియు బేస్ ఇయర్లో ఉన్న ధరల నిష్పత్తి. ఉత్పత్తిలో పెరుగుదల కంటే అధిక ధరల కారణంగా స్థూల దేశీయోత్పత్తిలో పెరుగుదల ఏ మేరకు జరిగిందో చూపించడానికి ఈ నిష్పత్తి సహాయపడుతుంది. డిఫ్లేటర్ అనేది ద్రవ్యోల్బణం యొక్క మరింత సమగ్రమైన కొలత, ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేయబడిన మొత్తం వస్తువులు మరియు సేవల శ్రేణిని కవర్ చేస్తుంది. జీడిపి ప్రైస్ డిఫ్లేటర్ను కనుగొనే ఫార్ములా చూసుకుంటే జీడిపి ప్రైస్ డిఫ్లేటర్ = నామమాత్ర జీడిపి డివైడెడ్ బై రియల్ జీడిపి × 100. జీడిపి డిఫ్లేటర్ విలువ 1 కంటే ఎక్కువగా ఉంటే నామమాత్ర జీడిపి వాస్తవ జీడిపి కంటే ఎక్కువగా ఉందని అర్థం. అంటే స్టేట్మెంట్ 1 సరైనది. జీడిపి డిఫ్లేటర్ విలువ 1 కంటే తక్కువగా ఉంటే నామమాత్రపు జీడిపి వాస్తవ జీడిపి కంటే ఎక్కువగా ఉందని అర్థం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రైమాసిక ప్రాతిపదికన జీడిపి డిఫ్లేటర్ డేటాను విడుదల చేస్తుంది. అందుకే భారత ద్రవ్య విధానాన్ని రూపొందించేటప్పుడు ఆర్బీఐ జీడిపి డిఫ్లేటర్ను ఉపయోగించదు. ఆర్బీఐ తన ద్రవ్య విధాన రూపకల్పనలో ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి వినియోగదారుల ధరల సూచికను ఆల్ ఇండియా ఉపయోగిస్తుంది. జీడిపి అంచనాలతో పాటు జీడిపి డిఫ్లేటర్ త్రైమాసిక ప్రాతిపదికన మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే సిపిఐ మరియు డబ్ల్యూపీఐ డేటా ప్రతి నెల విడుదల అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విదేశాల నుంచి వచ్చే నికర కారకాల ఆదాయం NFIAకి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? దీనికి సరైన ఆన్సర్ విదేశాల నుండి వచ్చే ఆదాయం విదేశాలకు చెల్లించే ఆదాయంతో సమానంగా ఉన్నప్పుడు విదేశాల నుండి వచ్చే నికర కారక ఆదాయం 0. దీనికి సొల్యూషన్ చూసుకుంటే విదేశాల నుండి వచ్చే ఆదాయం విదేశాలకు చెల్లించే ఆదాయంతో సమానంగా ఉన్నప్పుడు విదేశాల నుండి వచ్చే నికర కారక ఆదాయం 0. వీటిలోని ప్రధాన అంశాలు
ఇది ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల నుండి పొందిన కారకాల ఆదాయానికి మరియు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు చెల్లించే కారకాల ఆదాయానికి మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. కాబట్టి ఎంపిక 1 సరైనది కాదు. ఎన్ఎఫ్ఐఏ విదేశాల నుండి సంపాదించిన కారకాల ఆదాయం, విదేశాల్లో చెల్లించిన కారకాల ఆదాయం. విదేశాల నుండి వచ్చిన కారకాల ఆదాయం అనేది ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి ఒక దేశంలోని సాధారణ నివాసితుల వేతనాలు మరియు జీతాలు, అద్దె, వడ్డీ, డివిడెండ్లు మరియు నిలుపుకున్న ఆదాయాల రూపంలో సంపాదించిన ఆదాయం. విదేశాలకు కారకాల ఆదాయం అనేది ఇతర దేశాల సాధారణ నివాసితులకు, అంటే నివాసితులు కాని వారు, ఆర్థిక భూభాగంలో వారి కారకాల సేవల కోసం చెల్లించే కారకాల ఆదాయం. ఎన్ఎఫ్ఐఏ ధనాత్మకం, రుణాత్మకం లేదా శూన్యం కావచ్చు. విదేశాల నుండి వచ్చే ఆదాయం విదేశాలకు చెల్లించే ఆదాయం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్ఎఫ్ఐఏ ధనాత్మకంగా ఉంటుంది. విదేశాల నుండి వచ్చే ఆదాయం విదేశాలకు చెల్లించే ఆదాయం కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎన్ఎఫ్ఐఏ రుణాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఎంపిక 2 సరైనది కాదు. విదేశాల నుండి వచ్చే ఆదాయం విదేశాలకు చెల్లించే ఆదాయంతో సమానంగా ఉన్నప్పుడు ఎన్ఎఫ్ఐఏ శూన్యం. కాబట్టి ఎంపిక 4 సరైనది. ఎన్ఎఫ్ఐఏ ఒక మూసివేయబడిన ఆర్థిక వ్యవస్థలో శూన్యంగా ఉంటుంది. అటువంటి ఆర్థిక వ్యవస్థ మిగిలిన ప్రపంచ రంగంతో వ్యవహరించదు. కాబట్టి ఎంపిక 3 సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతి క్రింది వాటిలో ఏది? ఇందులో 1 ఫ్యాక్టర్ చెల్లింపుల మొత్తం విలువను కనుగొనడం. 2 సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు మరియు సేవల మొత్తం విలువను కొలవడం. 3 సంస్థలు అందుకున్న వ్యయం యొక్క మొత్తం విలువను కొలవడం. ఈ విధంగా ఇచ్చిన దానిని వీటిలో ఏది సరైన సమాధానం చూసుకుంటే, ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతి ఫ్యాక్టర్ చెల్లింపుల మొత్తం విలువను కొలవడం, సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు మరియు సేవల మొత్తం విలువను కొలవడం, సంస్థలు అందుకున్న వ్యయం యొక్క మొత్తం విలువను కొలవడం. సరైన ఆన్సర్ 1, 2 మరియు 3. సొల్యూషన్ చూసుకుంటే, జాతీయ ఆదాయం తరుగుదల సర్దుబాటు చేసిన తర్వాత అకౌంటింగ్ సంవత్సరంలో సాధారణ నివాసితుల ఉత్పత్తి చేసే తుది వస్తువులు మరియు సేవల మొత్తం విలువ. ఇది ఫ్యాక్టర్ కాస్ట్ ఎఫ్సి వద్ద నికర జాతీయ ఉత్పత్తి ఎన్ఎన్పి. ఇందులో పన్నులు, తరుగుదల మరియు నాన్ ఫ్యాక్టర్ ఇన్పుట్లు అంటే ముడి పదార్థాలు ఉండవు. ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయాన్ని లెక్కించే విధానం ఆదాయ విధానం. ఇది ఉత్పత్తి యొక్క అన్ని కారకాలు అంటే అద్దె, వేతనాలు, వడ్డీ, లాభం మరియు స్వయం ఉపాధి పొందిన వారి మిశ్రమ ఆదాయాన్ని జోడించడం ద్వారా అంచనా వేయబడుతుంది. భారతదేశంలో 1/3 మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇది దేశ సరిహద్దుల్లోని ఉత్పత్తికి సంబంధించిన దేశీయ ఆదాయం. ఆదాయ పద్ధతిలో మేము అన్ని కారకాల చెల్లింపుల మొత్తం విలువను గణిస్తాము. కాబట్టి ప్రకటన సరైనది. 1 ఉత్పత్తి విధానం. ఉత్పత్తి పద్ధతి ప్రకారం అన్ని సంస్థలు జోడించిన విలువను జోడించడం ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తారు. కాబట్టి ప్రకటన 2 సరైనది. జోడించిన విలువ అవుట్పుట్ విలువ మరియు నాన్ ఫ్యాక్టర్ ఇన్పుట్ల విలువ మధ్య వ్యత్యాసానికి సమానం. ఉత్పత్తి పద్ధతి మార్కెట్ ధర వద్ద స్థూల దేశీయ ఉత్పత్తిని ఇస్తుంది. నెక్స్ట్ ఖర్చు విధానం. దేశీయ ఆర్థిక వ్యయాన్ని కొలవడానికి వ్యయ పద్ధతి ఉపయోగించబడుతుంది మరియు 2 అంశాలను కలిగి ఉంటుంది, అంటే పెట్టుబడి వ్యయం మరియు వినియోగ వ్యయం. ఉత్పత్తుల డిమాండ్ వైపు చూడటం ద్వారా జీడిపిని లెక్కించడానికి ప్రత్యామ్నాయ మార్గం. ఈ జీడిపిలో ఆర్థిక వ్యవస్థలో సంస్థలు అందుకున్న అన్ని తుది ఖర్చుల మొత్తానికి సమానం. కాబట్టి ప్రకటన 3 కూడా సరి అయినది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది నికర దేశీయ ఉత్పత్తి ఎన్డిపి భావనను ఉత్తమంగా సూచిస్తుంది? జీడిపి విదేశాల నుండి వచ్చే ఆదాయం. 2 జీడిపి ప్లస్ విదేశాల నుండి వచ్చే ఆదాయం. 3 జిఎన్పి మరియు మైనస్ తరుగుదల. జీడిపి తరుగుదల. కరెక్ట్ ఆన్సర్ జీడిపి తరుగుదల. సొల్యూషన్ చూసుకుంటే, వీటిలోని ప్రధాన అంశాలు: నికర దేశీయ ఉత్పత్తి ఎన్డిపి అనేది తరుగుదల ప్రభావం
ప్రకారం సర్దుబాటు చేయబడిన దేశం యొక్క ఆర్థిక ఉత్పత్తి యొక్క వార్షిక కొలత. స్థూల దేశీయోత్పత్తి ఎన్డీపీ నుండి తరుగుదల తీసివేయడం ద్వారా ఎన్డీపీ లెక్కించబడుతుంది. పెరిగిన ఎన్డీపీ ఆర్థిక ఆరోగ్యంలో వృద్ధిని సూచిస్తుంది, అయితే తగ్గుదల దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని సూచిస్తుంది. తరుగుదల అనేది ఆస్తి యొక్క ఉపయోగం చిరిగిపోవటం లేదా వాడుకలో లేని కారణంగా కాలక్రమేణా తగ్గిన ద్రవ్య విలువ యొక్క కొలత. అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే స్థూల జాతీయ ఆదాయం జిఎన్ఐ. స్థూల జాతీయ ఆదాయం జిఎన్ఐ ఇది ఒక దేశం యొక్క ప్రజలు మరియు వ్యాపారాలు సంపాదించిన మొత్తం డబ్బు. ఇది సంవత్సరానికి ఒక దేశం యొక్క సంపదను కొలవడానికి మరియు ట్రాక్ చేయడానికి ఉపయోగించబడుతుంది. దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి జీడిపితో పాటు విదేశాల నుండి వచ్చే ఆదాయాన్ని ఉపయోగించి ఈ సంఖ్య లెక్కించబడుతుంది. 2020లో భారతదేశ తలసరి జిఎన్ఐ 1900. నికర జాతీయ ఉత్పత్తి ఎన్ఎన్పి అంటే నికర జాతీయ ఉత్పత్తి ఎన్ఎన్పి అనేది ఒక దేశ పౌరులు విదేశాలలో మరియు దేశీయంగా ఒక నిర్దిష్ట వ్యవధిలో ఉత్పత్తి చేసిన పూర్తయిన వస్తువులు మరియు సేవల యొక్క ద్రవ్య విలువ. ఇది స్థూల జాతీయోత్పత్తి జిఎన్పికి సమానం. దేశం యొక్క వార్షిక ఉత్పత్తి మొత్తం విలువ తరుగుదల తగ్గుతుంది. ఎన్ఎన్పి తరచుగా దేశం యొక్క విజయాన్ని కొలవడానికి ఒక మార్గంగా వార్షిక ప్రాతిపదికన పరిశీలించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి జీడిపికి సంబంధించి కింది వాటిలో ఏది సరైన సమాధానం? ఆప్షన్ ఏ, ఇది ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశం యొక్క భౌగోళిక సరిహద్దుల్లో సృష్టించబడిన వస్తువులు మరియు సేవల విలువ మొత్తం. నెక్స్ట్ ఆప్షన్, వస్తు మార్పిడి వంటి ద్రవ్యేతర మార్పిడిలు జీడిపి అంచనాలో చేర్చబడలేదు. నెక్స్ట్ ఆప్షన్, జీడిపి పెరుగుదల దేశంలోని నివాసితులందరూ గతంలో కంటే నేడు మెరుగ్గా ఉన్నారని సూచిస్తుంది. ఇందులో ఏది సరైన సమాధానం అంటే ప్రశ్న, ఒక దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి జీడిపికి ఏది సరైన వ్యాఖ్య? సరైన సమాధానం వచ్చి 1 మరియు 2 మాత్రమే. అంటే ఇది ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశం యొక్క భౌగోళిక సరిహద్దుల్లో సృష్టించబడిన వస్తువులు మరియు సేవల విలువ మొత్తం. నెక్స్ట్, వస్తు మార్పిడి వంటి ద్రవ్యేతర మార్పిడులు జీడిపి అంచనాలో చేర్చబడలేదు. ఇవి సరైనవి. సొల్యూషన్ చూసుకుంటే స్థూల దేశీయోత్పత్తి జీడిపి. స్థూల దేశీయోత్పత్తి జీడిపి అనేది ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఒక దేశం యొక్క భౌగోళిక సరిహద్దులో సృష్టించబడిన వస్తువులు మరియు సేవల విలువ మొత్తం. ఇది ప్రజల మధ్య ఆదాయంగా పంపిణీ చేయబడుతుంది, నిలుపుకున్న ఆదాయాలు మినహా. కాబట్టి ప్రకటన 1 సరైనది. దేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంటే దాని పర్యవసానంగా సంక్షేమం పెరగకపోవచ్చు. ఎందుకంటే జీడిపి పెరుగుదల చాలా కొద్దిమంది వ్యక్తులు లేదా సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండవచ్చు. మిగిలిన వారికి ఆదాయం వాస్తవానికి పడిపోయి ఉండవచ్చు. అలాంటప్పుడు దేశం మొత్తం సంక్షేమం పెరిగిందని చెప్పలేము. వస్తు మార్పిడి పద్ధతి. ఆర్థిక వ్యవస్థలోని అనేక కార్యకలాపాలు ద్రవ్యపరంగా మూల్యాంకనం చేయబడవు. ఉదాహరణకు, మహిళలు ఇంట్లో చేసే గృహ సేవలకు చెల్లించబడదు. డబ్బు సహాయం లేకుండా అనధికారిక రంగంలో జరిగే మార్పిడిని బార్టర్ ఎక్స్చేంజ్ అంటారు. బార్టర్ ఎక్స్చేంజీలలో వస్తువులు లేదా సేవలు నేరుగా పరస్పరం మార్పిడి చేసుకుంటాయి. కానీ ఇక్కడ డబ్బు ఉపయోగించబడనందున ఈ ఎక్స్చేంజీలు ఆర్థిక కార్యకలాపాలలో భాగంగా నమోదు చేయబడవు. అనేక మారుమూల ప్రాంతాలు, అభివృద్ధి చెందని, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ రకమైన మార్పిడులు జరుగుతాయి. అయితే అవి సాధారణంగా ఈ దేశాల జీడిపిలలో లెక్కించబడవు. ఇది జీడిపిని తక్కువగా అంచనా వేయడానికి సంబంధించిన సందర్భం. కాబట్టి ప్రకటన 2 సరైనది. జీడిపి యొక్క ప్రాముఖ్యత. జీడిపి అనేది ఒక దేశ ఆర్థిక ఆరోగ్యానికి కొలమానం. ప్రతికూల జీడిపి వృద్ధి ఆర్థిక వృద్ధికి చెడు సంకేతాలను ప్రతిబింబిస్తుంది. ఆర్థికవేత్తలు ఆర్థిక వ్యవస్థ మాంద్యం లేదా భూమిలో
ఉందా అని గుర్తించడానికి జీడిపిని విశ్లేషిస్తారు. ఇది ఒక దేశం యొక్క ఉత్పత్తి మొత్తాన్ని ముందుకు తెస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం ఉత్పత్తి స్థాయి. ఇది చాలా ప్రభుత్వాలకు మరియు వివిధ విధానాలను రూపొందించడానికి ఆర్థిక నిర్ణయాధికారాలకు సూచికగా కూడా ఉపయోగించవచ్చు. జీడిపి పెట్టుబడిదారులకు ఆర్థిక స్థితికి సంబంధించి మార్గదర్శకాలను అందించడం ద్వారా వారి పోర్ట్ఫోలియోలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఆర్థిక మరియు ద్రవ్య విధానాలను రూపొందించేటప్పుడు వడ్డీ రేట్లు, వాణిజ్య విధానాలు మరియు పన్నుపై నిర్ణయాలను ఆలోచించేటప్పుడు విధాన రూపకర్తలు జీడిపిని గమనిస్తారు. కొలత మార్కెట్ ధరపై దృష్టి సారిస్తుంది కాబట్టి సమాజంలోని అనేక అంశాలు ఆర్థిక శ్రేయస్సుకు కారణమయ్యే అనేక అంశాలతో సహా జీడిపి సంఖ్యలలో పొందుపరచబడలేదు. అందువల్ల జీడిపి పెరుగుదల దేశంలోని నివాసితులందరూ గతంలో కంటే ఈరోజు మెరుగ్గా ఉన్నారని సూచించదు. కాబట్టి ప్రకటన 3 సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ 2 ప్రకటనలలో ఏది సరి అయినది? 1. జాతీయ పునర్వినియోగపరచదగిన ఆదాయాన్ని లెక్కించడానికి ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల నుండి ప్రస్తుత బదిలీలు నికర జాతీయ ఉత్పత్తి నుండి మినహాయించబడ్డాయి. ఇది 1వ ప్రకటన. 2వ ప్రకటన, పన్ను చెల్లింపులు పెరగడం వల్ల ప్రజల వ్యక్తిగత పునర్వినియోగపరచదగిన ఆదాయం తగ్గుతుంది. ఈ రెండింట్లో ఏది సరైనది? ఆన్సర్ చూసుకుంటే 2వది మాత్రమే. 2వది, పన్ను చెల్లింపులు పెరగడం వల్ల ప్రజల వ్యక్తిగత పునర్వినియోగపరచదగిన ఆదాయం తగ్గుతుంది అనేది సరైన సమాధానం. సొల్యూషన్ కీ పాయింట్స్ చూసుకుంటే, జాతీయ పునర్వినియోగపరచదగిన ఆదాయం. జాతీయ డిస్పోజబుల్ ఆదాయం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే దేశీయ ఆర్థిక వ్యవస్థ దాని వద్ద ఉన్న గరిష్ట మొత్తంలో వస్తువులు మరియు సేవల గురించి ఒక ఆలోచనను ఇస్తుంది. జాతీయ డిస్పోజబుల్ ఆదాయం ఎన్డిఐ మార్కెట్ ధరల వద్ద నికర జాతీయ ఉత్పత్తి ప్లస్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి ఇతర ప్రస్తుత బదిలీలు. ఎన్డిఐ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి ప్రస్తుత బదిలీలను కలిగి ఉంటుంది. కాబట్టి ప్రకటన 1 సరి అయినది కాదు. వ్యక్తిగత డిస్పోజబుల్ ఆదాయం పిడిఐ. వ్యక్తిగత ఆదాయం పిఐ ఎన్ఐగా లెక్కించబడుతుంది. పంపిణీ చేయని లాభాలు మైనస్ గృహాలు చేసిన నికర వడ్డీ చెల్లింపులు మైనస్ కార్పొరేట్ పన్ను ప్లస్ ప్రస్తుతం ప్రభుత్వం మరియు సంస్థల నుండి గృహాలకు బదిలీ చెల్లింపులు. అయితే పిఐ అనేది కూడా కుటుంబాలు పూర్తిగా చెప్పే ఆదాయం కాదు. వారు పిఐ నుండి పన్నులు చెల్లించాలి. మేము పిఐ నుండి వ్యక్తిగత పన్ను చెల్లింపులు, ఉదాహరణకు ఆదాయ పన్ను మరియు నాన్ ట్యాక్స్ చెల్లింపులు, జరిమానా వంటివి తీసివేస్తే మేము వ్యక్తిగత పునర్వినియోగపరచలేని ఆదాయంగా పిలువబడే దాన్ని పొందుతాము. అందువలన వ్యక్తిగత డిస్పోజబుల్ ఆదాయం పిడిఐ పిఐ మైనస్ వ్యక్తిగత పన్ను చెల్లింపులు పన్నుయేతర చెల్లింపులు. వ్యక్తిగత డిస్పోజబుల్ ఆదాయం అనేది కుటుంబాలకు చెందిన మొత్తం ఆదాయంలో భాగం. అందువల్ల పన్ను చెల్లింపుల పెరుగుదల దేశంలో వ్యక్తిగత పునర్వినియోగపరచదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ప్రకటన 2 సరి అయినది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇవ్వబడిన భారతీయ రాబడి విధానాల్లో సరి అయినది ఏది? 1. మార్కెట్ విలువలో స్థూల దేశీయ ఉత్పత్తి స్థూల జాతీయ ఉత్పత్తి మైనస్ తరుగుదల. ఇది సరైనది కాదు. మార్కెట్ ధర వద్ద స్థూల దేశీయోత్పత్తి ఫ్యాక్టర్ ధర వద్ద స్థూల జాతీయ ఉత్పత్తి మైనస్ విదేశాల నుండి నికర ఆదాయం. ఇది కూడా రాంగ్ ఆన్సర్. 3. మార్కెట్ ధర వద్ద స్థూల దేశీయోత్పత్తి మార్కెట్ విలువలో స్థూల జాతీయ ఉత్పత్తి మైనస్ నికర పరోక్ష పన్నులు అనేది సరైన సమాధానం. 4. మార్కెట్ విలువలో నికర దేశీయ ఉత్పత్తి నికర దేశీయ ఉత్పత్తి పన్నుల మైనస్ నికర పరోక్ష పన్నులు. ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో సరైన సమాధానం మార్కెట్ ధర వద్ద స్థూల దేశీయోత్పత్తి మార్కెట్ విలువలో స్థూల జాతీయ ఉత్పత్తి మైనస్ నికర పరోక్ష పన్నులు. దీని సొల్యూషన్ చూసుకుంటే ప్రధాన అంశాలు: స్థూల దేశీయోత్పత్తి జీడిపి. ఇది ఒక దేశం యొక్క భౌగోళిక సరిహద్దులలో నిర్ణీత కాలంలో సాధారణంగా ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరియు సేవల యొక్క తుది విలువ.
మార్కెట్ ధర వద్ద స్థూల దేశీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ధర వద్ద స్థూల జాతీయ ఉత్పత్తి మైనస్ నికర పరోక్ష పన్నులు. జీడిపి వృద్ధి రేటు ఒక దేశం యొక్క ఆర్థిక పనితీరుకు ముఖ్యమైన సూచిక. అడిషనల్ ఇన్ఫర్మేషన్. జీడిపి ఈజ్ ఈక్వల్ టు జాతీయ ప్రైవేటు వినియోగం ప్లస్ స్థూల పెట్టుబడి ప్లస్ ప్రస్తుత వ్యయం మరియు వాణిజ్య సంతులనం ఎగుమతులు మైనస్ దిగుమతులు. ఎన్డిపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ తరుగుదల. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ విదేశాల నుండి ఆదాయం. ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ విదేశాల తరుగుదల నుండి వచ్చే ఆదాయం. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక వ్యవస్థ యొక్క స్థూల దేశీయోత్పత్తి జీడిపి క్రింది పద్ధతుల్లో దేని ద్వారా కొలవబడుతుంది? చూసుకుంటే 1 ఉత్పత్తి పద్ధతి, 2 ఆదాయ పద్ధతి, 3 ఖర్చు పద్ధతి, 4 డబుల్ అకౌంటింగ్ సిస్టమ్. సరైన సమాధానం 1 ఉత్పత్తి పద్ధతి, 2 ఆదాయ పద్ధతి మరియు 3 ఖర్చు పద్ధతి. 3 కూడా సరైన సమాధానాలు. సొల్యూషన్. ప్రధాన అంశాలు చూసుకుంటే స్థూల దేశీయోత్పత్తి జీడిపి ఒక నిర్దిష్ట వ్యవధిలో దేశం యొక్క సరిహద్దులలో ఉత్పత్తి చేయబడిన అన్ని పూర్తయిన వస్తువులు మరియు సేవల ద్రవ్య విలువను అందిస్తుంది. జీడిపిని నిర్వచించడం సులభం కావచ్చు కానీ గణించడం సంక్లిష్టంగా ఉంటుంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు తమ దేశ జీడిపిని చేరుకోవడానికి వివిధ పద్ధతులను కలిగి ఉంటాయి. కొన్ని పద్ధతులు వివరించబడ్డాయి. అందులో ఉత్పత్తి విధానం. జాతీయ ఆదాయాన్ని వస్తువులు మరియు సేవల ప్రవాహంగా కొలుస్తారు. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేయబడిన అన్ని తుది వస్తువులు మరియు సేవల యొక్క డబ్బు విలువ ఒక సంవత్సరంలో లెక్కించబడుతుంది. తుది వస్తువులు నేరుగా వినియోగించబడేవి మరియు తదుపరి ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించబడనివి కాబట్టి ప్రకటన 1 సరైనది. ఆదాయ విధానం. ఈ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని కారకాల ఆదాయాల ప్రవాహంగా కొలుస్తారు. ఉత్పత్తికి 4 కారకాలు ఉన్నాయి: శ్రమ, మూలధనం, భూమి మరియు వ్యవస్థాపకత. కార్మికులకు వేతనాలు మరియు జీతాలు లభిస్తాయి. మూలధనం ఆసక్తిని పొందుతుంది. భూమి అద్దెకు వస్తుంది మరియు వ్యవస్థాపకత వారి వేతనంగా లాభం పొందుతుంది. ఈ కారకాల ఆదాయాల మొత్తాన్ని ఫ్యాక్టరీ ఖర్చుల వద్ద నికర దేశీయ ఉత్పత్తి అంటారు కాబట్టి ప్రకటన 2 కూడా సరి అయినది. నెక్స్ట్ ఖర్చు విధానం. జాతీయ ఆదాయాన్ని ఖర్చుల ప్రవాహంగా కొలుస్తారు. ఇందులో ప్రభుత్వ వినియోగ వ్యయం, స్థూల మూలధన నిర్మాణం అంటే ప్రభుత్వం మరియు ప్రైవేట్ మరియు నికర ఎగుమతులు ఎగుమతి మైనస్ దిగుమతి ఉన్నాయి కాబట్టి ప్రకటన 3 సరైనది. లోని కన్ఫ్యూజన్ పాయింట్స్ చూసుకుంటే డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ అనేది సంస్థ యొక్క వార్షిక తుది ఖాతాలు లేదా వార్షిక ఆర్థిక నివేదికలను ప్రదర్శించే పద్ధతి. డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ అనేది సాధారణంగా అన్ని అకౌంటింగ్ ప్రక్రియలలో పాల్గొనే 2 ప్రధాన ఖాతాలను కలిగి ఉంటుంది: డెబిట్ మరియు క్రెడిట్. ఇది జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఉపయోగించబడదు కాబట్టి ప్రకటన 4 సరి అయినది కాదు.